విజయారెడ్డి ఫ్యామిలీ బల్వన్ మరణం మిస్టరీ వీడింది. డిప్రెషన్తోనే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో విజయారెడ్డి బాధపడుతున్నారు. డిప్రెషన్ అంశంపై లోతుగా పోలీసులు విచారణ చేశారు. మొదటి నుంచి తల్లి మాటకు విరుద్ధంగా పిల్లలు వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. పిల్లలపై ఉన్న పూర్తి నియంత్రణతోనే వారిని విజయారెడ్డి వెంట తీసుకెళ్లారు. తల్లి చెప్పడంతోనే ఆమెతో కలిసి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అంటే చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులోని ఇప్పటికే మిస్టరీ అయితే వీడిందనే చెప్పచ్చు. ముఖ్యంగా ఈ కేసులోని విజయారెడ్డి ముందు నుంచి కూడా ఏదైతే పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే తన పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లి మరి వీళ్ళ ముగ్గురు కూడా చర్లపల్లిలోని జనవరి 30వ తారీఖున ఏదైతే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపై లోతైన విచారణ చేపడుతున్నారు. అసలు విజయారెడ్డి అలాగే ఇద్దరు పిల్లలు కలిసి సూసైడ్ చేసుకోవడానికి అసలు ఏ కారణాలు ఉన్నాయనే దానిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేశారు. అయితే ముఖ్యంగా చాలా మటుకు కాల్ డేటాను కూడా పూర్తిగా పర్యవేక్షించారు. అయితే ఇటు ల్యాప్టాప్ అలాగే సెల్ ఫోన్ ఈ రెండింటికి సంబంధించి కూడా పూర్తిగా డేటాను కూడా మొత్తం రిట్రీవ్ చేసుకొని దాన్ని పూర్తిగా పర్యవేక్షించడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా పోలీసులు పూర్తిగా విశ్లేషించిన తర్వాత ముఖ్యంగా ఈ బలవన్ మరణానికి ఏదైతే డిప్రెషనే కారణమంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే ముఖ్యంగా పిల్లలు కూడా అంటే మొదటి నుంచి కూడా పిల్లలు ఎప్పుడూ కూడా విజయారెడ్డి మాట దాటలేదంటూ కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటు పిల్లలతో సహా ఆమె కూడా బలవన్మరణానికి అయితే పాల్పడింది. అందుకే పిల్లలు కూడా దానికి అంగీకరించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయారెడ్డి తన పిల్లల్ని తన మాట దాటనివ్వకుండానే పెంచినట్లయితే తెలుస్తుంది. అయితే భర్త ఏదైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం అలాగే పిల్లల హాస్టల్లో ఉండడం అలాగే విజయారెడ్డి ఒక్కటే ఉండి కూడా ఉద్యోగం అయితే చేస్తుంది. గత కొంతకాలం నుంచి కూడా పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్లు కూడా గుర్తించారు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జనవరి 30వ తారీఖున తన పిల్లల్ని తీసుకొని చర్లపల్లిలోని ఏదైతే రైల్వే ట్రాక్ పై పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పోలీసులు 7 రోజుల పాటు ఈ కేసుని సుదీర్ఘంగా విచారించారు. అయితే లాస్ట్ కాల్ వచ్చేసి తన సోదరుడికి చేయడంతో కూడా తన సోదరుని కూడా విచారించడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ ఏదైతే రైల్వే జీఆర్పీ పోలీసులు కూడా ముఖ్యంగా తనిఖీలు కూడా నిర్వహించారు. విజయారెడ్డి ఇంట్లో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అలాగే తన సోదరుడి ఇంట్లో కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ కాల్ వచ్చేసి తన సోదరుడికి చేసింది కాబట్టి ముఖ్యంగా అక్కడ ఏమైనా జరిగిందనే దానిపై కూడా అక్కడైతే పూర్తిగా విచారణ చేపట్టారు. అయితే బ్యాంక్ లావాదేవీలపై అంటే తన సోదరుడికి సంబంధించి విజయారెడ్డికి సంబంధించి అలాగే మరికొంతమంది బ్యాంక్ లావాదేవీలపై కూడా పూర్తిగా పోలీసులు పర్యవేక్షించారు. అయితే వీటన్నిటినీ కూడా విశ్లేషించిన తర్వాత కేవలం డిప్రెషన్తోనే విజయారెడ్డి చనిపోయినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులతో ఒక అంచనాకైతే జరిగింది. అయితే 7 రోజుల నుంచి ఇది ఒక మిస్టరీగా మారిపోయిందనే చెప్పొచ్చు. అసలు తన పిల్లల్ని తీసుకొని తల్లి ఎందుకు అంత బలవన్ మరణానికి పాల్పడిందనే దానిపై ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది. అయితే ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం అసలు ఎవరికి ఏమీ చెక్కపోవడం అలాగే రైల్వే టికెట్ పై నా చావుకి ఎవరు కారణం కాదంటూ కూడా ఒక రైల్వే టికెట్ పై కూడా రాయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందనే దానిపై తన భర్తకు కూడా అసలు ఏం జరిగిందనేది కూడా తన భర్తకు కూడా తెలియదు. ఎందుకంటే అతను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటూ కూడా ఉద్యోగం అయితే చేస్తున్నాడు. తనతో కూడా రెగ్యులర్గా విజయారెడ్డి మాట్లాడేదని అలాగే తను ఎటువంటి టెన్షన్స్లో లేదు, అసలు ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, అలాగే తన పనిచేసే ఆఫీస్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవంటూ కూడా ఏదైతే విజయారెడ్డి భర్త కూడా చెప్పడం జరిగింది. సింధు లాస్ట్ కాల్ ఆమె సోదరుడితోనే మాట్లాడినప్పుడు అసలు ఆ కాల్లో ఏం మాట్లాడింది, అలాగే డిప్రెషన్తోనే తను చనిపోయింది అని చెప్పి ఎలాంటి మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా లభించాయా, దేని ఆధారంగా ఇప్పుడు దీన్ని డిక్లేర్ చేశారు, అలాగే అసలు పిల్లల్ని ఎలా ఒప్పించింది, వాళ్ళు ఏం చిన్న పిల్లలు కాదు కదా, పూర్తిగా లోకం తెలిసిన పిల్లలు, ఈవిడ డిప్రెషన్తో ఉన్నారు ఓకే, మరి వారిని ఎలా ఒప్పించగలిగింది? సింధు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 7 రోజుల పాటు ఈ కేసుని సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. అయితే ప్రతి కోణం అంటే పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా విచారించడం జరిగింది. అయితే ఈ విచారణలోని మొదటగా అంటే ఏదైతే లాస్ట్ కాల్ వచ్చేసి తన సోదరుడితో మాట్లాడింది. తన సోదరుడికి సంబంధించి కూడా గతంలో ఎప్పుడైనా విజయారెడ్డికి తన సోదరుడికి ఎటువంటి విభేదాలు ఉన్నాయనే దానిపై మొదటగా ఎంక్వైరీ అయితే కొనసాగించారు. ఆ ఎంక్వైరీలో అసలు ఎటువంటి విభేదాలు లేవని తెలిసింది. అయితే లాస్ట్ కాల్ సోదరుడితో మాట్లాడినప్పుడు కూడా క్యాజువల్గా మాట్లాడిందే తప్ప అసలు అందుట్లోని ఎటువంటి ఇంటిమేషన్ లేదు. అసలు ముఖ్యంగా అంటే తను ఏదైనా చెప్పాలనుకున్నదనే దానిపై కూడా అసలు ఎటువంటి క్లారిటీ లేదంటూ కూడా విజయారెడ్డి సోదరుడు పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఇటు విజయారెడ్డికి సంబంధించిన ఆస్తుల వివరాల్లో కూడా పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఎక్కడైనా లిటికేషన్స్ ఉన్నాయా, లేదంటే ఎవరైనా విజయారెడ్డిని బెదిరిస్తున్నారా, లేదంటే ఎవరైనా సరే ఏదైనా చేశారనే దానిపై కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు చేశారు. అయితే ముఖ్యంగా వారం రోజులకు సంబంధించిన కాల్ డేటాను మొత్తం కూడా వెరిఫై చేశారు. ఈ కాల్ డేటాలో కూడా ఎక్కడా కూడా అనుమానాస్పదంగా ఏది కనిపించలేదు. అయితే దీనికి సంబంధించి ఏదైతే తన పిల్లల్ని ఎలా ఒప్పించిందంటే
ముఖ్యంగా మొదటి నుంచి కూడా పిల్లలు ఏదైతే విజయశాంతి రెడ్డి ఏదైతే చెప్పు చేతలోనే ఉండినట్లు కూడా ముఖ్యంగా తన భర్త కూడా చెప్పడం జరిగింది. తల్లి మాట అసలు జవదార్చే పరిస్థితే లేదంటూ కూడా తన భర్త కూడా చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా విజయారెడ్డి అలాగే పిల్లలు కలిసి ఉన్నారు కాబట్టి, భర్త అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి పిల్లల కంట్రోల్ మొత్తం కూడా విజయశాంతి రెడ్డిలో ఉండేటట్టయితే తన భర్త చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి గతం నుంచి అంటే ఎప్పటి నుంచో తను డిప్రెషన్లో ఉన్నట్లు కూడా పోలీసులు ప్రస్తుతానికి ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.